UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఉపేందర్ మొగుళ్ళపల్లి చేసిన చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఎవరు చేయరు. హైడ్రా అనేది ఒక డ్రామా నా ఉద్దేశంలో. ఎందుకంటే ఈ కట్టడాలు అనేటి హైడ్రా అనేది ఒక హైప్గా కనబడుతుంది ఇది. ఎందుకంటే చాలా కట్టడాలు ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల. ఎక్కడ కుంటలు లేవు, రామంతపూర్ చెరువు లేదు, ఇక్కడ ఓల్డ్ సిటీలో చెరువులు లేవు, ఇప్పుడున్న హైటెక్ సిటీ కాడ చెరువులు లేవు. చెరువులన్నీ కమ్మకపోయి ఫంక్షన్ హాళ్ళు మరియు 20 అంతస్తుల భవనాలు, ఉన్నతమైన ఫామ్ హౌజులు. ఓవైసీది మాత్రము చెరువులోనే కట్టాడు, మనం అందరం చూస్తున్నాం. ఏమన్నంటే దానికి ఒకటి ఏంటంటే మధురలో కానీ కాశీ విశ్వనాథుల్లో కానీ అనేక దేవాలయాల మీద గజనీ మహమ్మదులు, గోరీ మహమ్మదులు, ఆ మహమ్మదులు, ఈ మహమ్మదులు దండయాత్రలు చేసి హిందూ యువత కానీ హిందువులు కానీ మేల్కోరో జాగృతంగారో ఈ విధమైనటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మనము ఫుల్ మెజారిటీ ఉన్న మైనారిటీలకు బతుకుంటూనే బతకాలి. ఎందుకంటే మనలో ఐక్యత లేదు కాబట్టి, హిందుత్వం లేదు కాబట్టి. మనకు బుద్ధి, జ్ఞానము, చీము, నెత్తురు లేనంత వరకు ఈ విధమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. గతంలో శివుని మీద కూడా మూత్రం పోసిన సంఘటనలు ఉన్నాయి. మనకి ఇంకా సిగ్గుశరం లేకుంటే సెక్యులరిజం ఏం సెక్యులరిజం? ఇంకా మక్కా ఉన్నది శివలింగము. ఎక్కడైనా ముస్లిము పవిత్ర స్థలంకి వెళ్ళి గుండు కొట్టుకోవడం చూసారా మీరు? ఎక్కడైనా ముస్లింలు గోపురం చుట్టూ ప్రదక్షిణ చేయడం చూసారా? ఎక్కడైనా ముస్లింలు మొక్కడం చూసారా? అక్కడ ముమ్మాటికి శివలింగం అనేది మన పూర్వీకుల ద్వారా, శాస్త్రాల ద్వారా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం మన ముందు ఉపేందర్ గుప్తా గారు ఉన్నారు. మరి ఉపేందర్ గుప్తా గారు ఏంటంటే రాజకీయ పరంగా, అలాగే సేవా రంగంలో కూడా, వ్యాపార రంగంలో అన్నిట్లలో కూడా చాలా ఆరితేరి ఉండి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి, అలాగే గిన్నీస్ రికార్డులోకి ఎక్కి కూడా ఒక డాక్టరేట్ పట్టాని పొందారు. అసలు ఇంత సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఎప్పటి నుంచి తనకు ఆ ఆసక్తి కలిగింది, తను చేసే సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, రాజకీయ పరంగా తన జీవితం ఏంటి, ఈ విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. వావర్ధ సంతృప్తం వావర్ధ ప్రతిపత్తి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సార్ చెప్పండి సార్, అసలు ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళంటూ లేరు ఇక్కడ సర్కిల్లో కూడా. మీరు చేస్తున్న ఈ సేవలు కావచ్చు, అలాగే ఒక హిందూ తత్వంగా కావచ్చు, మీ గొప్పతనం గురించి చాలామంది చెప్తుంటే మేము విన్నాము, చూసాం కూడా. చాలా ఇంటర్వ్యూలలో అలాగే పత్రికల్లో కూడా మిమ్మల్ని చూస్తున్నాము, మీ గురించి వింటున్నాము, చదువుతున్నాం కూడా. అందుకే మీ దగ్గరికి రావాలనిపించింది, మాట్లాడాలనిపించింది. సార్ మీ గురించి చెప్పండి సార్. నేను మొగుళ్ళపల్లి ఉపేందర్, మాది స్వగ్రామము రేవర్తి గ్రామము, మద్దూరు మండలము, సిద్దిపేట జిల్లా. నేను బాల్యాభ్యాసము 10th వరకు గ్రామీణ ప్రాంతం మా రేవర్తిలో, మద్దూరులో చదవడం జరిగింది. 1982లో హైదరాబాద్ నాంపల్లి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. SVS కాలేజీ డిగ్రీ కాలేజీలో BA పూర్తి చేశాను. అదేవిధంగా ఓల్డ్ సిటీ ITIలో డిప్లొమా డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్ కూడా పూర్తి చేశాను నేను. అవునా సార్, కానీ మీరు ఇంత చదువుకున్నారు, చేశారు, కానీ ఈ సేవా రంగం వైపు ఎలా మళ్ళారు సార్? పువ్వు పుట్టగానే పరిమళిస్తున్న విధంగా మనిషి పుట్టుకలోనే ఒక విధమైనటువంటి ఒక అభ్యాసం ఉంటుంది. ఎందుకంటే కొందరికి నృత్యంలో కానీ, కొందరికి ఆటపాటల్లో కానీ, కొందరికి వేరే ఏదో క్రీడల్లో కానీ ఈ విధమైన ఒక వ్యాపకం అనేది వస్తుంది. ప్రతి మనిషిలో ఒక విధమైన గుణం అనేది ఉంటుంది. నాలో సేవా గుణం ఉందేమో, నేను సేవ గురించి ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. అంటే మీరే చేస్తున్నారా, లేకుంటే మీ తరతరాల నుంచి కూడా ఇలా సేవ చేసే వాళ్ళ సార్? తరతరాలంటే తోచిన విధంగా మా తాతగారు, మా నాన్నగారు చేసేది. మా నాన్నగారు కూడా రాజకీయంగా ఉండే, అతను తోచిన విధంగా గ్రామంలో సేవా కార్యక్రమాలు చేశారు. ఇక వాళ్ళ రాజకీయ కుటుంబం మాది. మా నాన్నగారు రాజకీయంగా ఉండే,
ఆ విధంగా మా ఇంట్లో అందరూ వచ్చి కూర్చోవడము, సమస్యల పరిష్కారము, ఏదైనా సమస్యలు ఉంటే తీర్చడము, రాజకీయంగా మాట్లాడుకోవడం అనేది కూడా నాకు చిన్నతనం నుంచి కొంచెం అబ్బింది అనుకుంటా. అదే సార్, మేము విన్నాం కూడా, ఎందుకంటే అనాథాశ్రమాలలో కూడా మీరు ఉంటారు అని చెప్పి, అదే కాకుండా మూగజీవాలకు కూడా మీరు అండగా నిలబడతారు అని చెప్పి కూడా చాలా వింటున్నాం కూడా. ఇలాంటి సేవా కార్యక్రమాలు అవే కాకుండా పేద ప్రజలు ఉన్నారు, వీళ్ళు పేద ప్రజలు అని తెలిస్తే కూడా మీరు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా చేస్తూ ఉంటారని కూడా మేము చదువుతున్నాం సార్. నాది ఒకటే మోటో అమ్మా, మనిషి అవసరానికి ఇబ్బందులు ఉండి అభ్యర్థించిన వెంటనే మనతో అయిన సహాయం చేయాలి. ఆ దృష్టితోటే నేను దాదాపుగా ప్రతి సంవత్సరము ఒక 60-70 మంది విద్యార్థులకు స్కూల్ ఫీజు కట్టి చదివించడం జరుగుతుంది. కాలేజీ, స్కూలు, హాస్టల్ ఏదైనా కానీ వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అయి ఉండి, బీదవారు అయి ఉండి, అమ్మా నాన్నలు లేక అట్టాటి వారికి ఆదరించి వాళ్ళని చదివిపించే బాధ్యతగా తీసుకొని వాళ్ళకు చదువు పూర్తయ్యే వరకు నేను వారి వెంట ఉండి చదివించడం జరుగుతుంది. అదే సార్, ఎందుకంటే అంత గొప్ప మనసు అందరికీ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి సంవత్సరానికి ఇలా 70 మందిని చదివిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఈ దీనిలో భాగంగానే మీ వ్యాపారం గురించి సార్, ఎందుకంటే మంచి వ్యాపారస్తులు కూడా. నేను వ్యాపార కుటుంబంలో పుట్టాను. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయం ఉండి వ్యాపారం ఉండి 2 విధాల నాకు కొంచెం అభ్యాసం అనేది వచ్చింది. నేను 1990 నుంచి ఇప్పటి వరకు వ్యాపారం చేస్తూనే ఉన్నాను. నాది ముఖ్యంగా స్టీలు, సిమెంటు, హార్డ్వేరు, ఎలక్ట్రికల్ బిజినెస్ ఉండే. అది 16 సంవత్సరాలు నడిపించాను. ఇప్పుడు స్టీలు, సిమెంటు, రియల్ ఎస్టేటు ఇవి ముఖ్యంగా నేను నడిపించడం జరుగుతుంది. ఇటు వ్యాపారంతో పాటు ఇటు రాజకీయంతో పాటు ఆధ్యాత్మికంతో పాటు సేవారంగం ఏందులో కానీ సంతృప్తిగా సంపూర్ణంగా చేసే విధంగానే చేస్తాను నేను. ఎన్ని విధాలుగా వెళ్తున్నారు సార్, అంటే ఎంత, అంటే మీ సేవ, అంటే మీ సేవా కార్యక్రమాలు పొందే వాళ్ళు అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. నేను అదృష్టవంతుని, వాళ్ళు కాదు. నాకు అవకాశం ఇచ్చిండు భగవంతుడు, వారి ద్వారా నాకు అవకాశం ఇచ్చిండు కాబట్టి నేను అదృష్టవంతుడు. ఎందుకు అంటున్నానంటే సార్, మీ సేవని వాళ్ళు అందుకుంటున్నారు, వాళ్ళు అదృష్టవంతులని ఎందుకు అంటున్నానంటే సార్, నేను చాలా తక్కువ మంది సంపాదించుకోవాలి, బిల్డింగులు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, మా పిల్లలకే నిలబెట్టుకోవాలి అనే ఈ కాలంలో, మనమున్న ప్రస్తుత సమాజంలో ఇలాంటి సేవా గుణం కలిగి ఉన్నారు అని అంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. అది నాకు కొంతమంది ఆదర్శం. ఎందుకంటే మనం తినడమే గొప్ప కాదు, ఎదుటోళ్ళ బాధలను అర్థం చేసుకున్నప్పుడు దానిలో మానవత్వానికి ఉన్న విలువ ఉంటుంది. నేను తిన్నానా, నా కుటుంబం తిన్నదా, నేను పెద్దగా అయినానా, ఆ ఉద్దేశం కాకుండా నాలో కొంత భాగం నా మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, హితుల ద్వారా, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తాను. ఇప్పటి వరకు 214 పెళ్లిళ్ళు, ఉచిత పెళ్లిళ్ళు, బీదవారికి వాళ్లకు హాలు, పందిరి, స్టీల్ సామాను, 2 పుస్తెలు, మట్టెలు, భోజనాలు, పురోహితుడు, మొత్తం కడ్రాయర్ బనీని కూడా మనయే. అక్షంతలు, పూలు, గాజులు ప్రతి ఒక్కటి మా తరపునే, మొగుళ్ళపల్లి యువసేన తరపునే ఇచ్చి వాళ్ళు అనుకున్న దానికంటే ఘనంగా వివాహం జరిపించడం జరుగుతుంది. ఎందుకంటే దాంపత్యం అనేది పూర్వజన్మ సుకృతంగా ఇద్దరు వ్యక్తులు ఏకమయ్యేది. ఈ ఏకము సృష్టికి కారణం. ఇవాళ మనం అంతా ఉన్నామంటే దాంపత్య జీవితం మీదనే మనం అంతా జనించినము, మనం ఉన్నాం కాబట్టి దాంపత్యం అనేది ముఖ్య ఘట్టంగా తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఆ పిల్లగా నచ్చుకొని అమ్మా నాన్నకు నచ్చుకున్న వాళ్ళకే హిందూ సాంప్రదాయబద్ధ ప్రకారమే పెళ్లి చేస్తారు. కులాంతర వివాహాలు, వృద్ధాప్య వివాహాలు, బాల్య వివాహాలు, మతాంతర వివాహాలు నేను చేయను. సాంప్రదాయమైన హిందూ పద్ధతి ద్వారా హిందువుల వివాహాలు మరి వికలాంగులకు మరి అందులకు ప్రాముఖ్యత ఇచ్చి సామూహికంగా వివాహాలు కూడా జరిపించడం జరుగుతుంది. అంటే ఇటు అమ్మాయి తరఫున వాళ్ళు కానీ అబ్బాయి తరఫున వాళ్ళు కానీ వాళ్ళు పేదలు అయి ఉంటే వాళ్ళు సమక్షంలోనే వాళ్ళ అభిప్రాయ ప్రకారమే మీరు జరిపిస్తున్నారు. అంటే గొప్ప కార్యాన్ని చేపడుతున్నారని చెప్పొచ్చు సార్. ఈ విషయం నాకు భగవంతుడు ఇచ్చిన కృషి. మీరు గిన్నీస్ రికార్డుకి ఎక్కడం అంటే అది మామూలు విషయం. గిన్నీస్ రికార్డు ఎందుకు వచ్చిందంటే 2020 సంవత్సరంలో 2020 మందికి 20 గంటల 20 నిమిషాలకు సామూహికంగా శ్రీమంతాలను చేయడం జరిగింది. శ్రీమంతాలు కూడా 2020 మందికి గర్భిణీ స్త్రీలకు హిందూ సాంప్రదాయ ప్రకారము మనం పారాణి కానిచ్చి సారా, నెత్తిలో పూలు, ఏ విధంగా మన ఇంట్లో శ్రీమంతం చేసుకుంటామో ఆ విధంగా చేసి వాళ్ళకు వైద్య సేవలు అందించి వైద్య ఖర్చులు ఇచ్చి మందులు ఇచ్చి వారికి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేర్పించడం జరిగింది.
ఇది ఎందుకంటే సామూహికంగా 2020 మంది గర్భిణీ స్త్రీలకు చేయడం అనేది ఇది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కాబట్టి వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. అది చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. అది నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఎందుకంటే అందరు కూడా ఇది కూడా సృష్టికి మూలం. అవును, స్త్రీకి ఒక సదావకాశం ఇచ్చిండు భగవంతుడు. గర్భధారణ అనేది స్త్రీకే ఇచ్చిండు, పురుషులకి ఇయలే. కాబట్టి ఆ గర్భధారణ అనేది సుఖశాంతులతోటి ప్రశాంత వాతావరణంలో పండంటి బిడ్డ పుట్టాలనే ఉద్దేశంతో శ్రీమంత కార్యక్రమం చేయడం. కానీ ఒక విషయం సార్, నిజంగా చెప్పుకోవాలంటే స్త్రీల పట్ల మీకున్న గౌరవానికి మాత్రము నిజంగా అంటే నిజంగా చాలా చాలా ధన్యవాదాలు కూడా చెప్పొచ్చు సార్. ఎందుకు అంటున్నానంటే ఒక స్త్రీ తను గర్భంతో ఉంటే ఆ గర్భగుడి విలువ తెలుసుకొని శ్రీమంతం ఎందుకు చేయాలి అని ఒక కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నారు. అదేవిధంగా కళ్యాణానికి ఇచ్చే గౌరవం కూడా ఇది దాంపత్య జీవితము సృష్టికి మూలం అని చెప్పారు. ఆ విధంగా కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందుల పట్ల, వికలాంగుల పట్ల, పేద పిల్లల పట్ల కూడా, తల్లిదండ్రులు లేని వాళ్ళు, వీళ్ళందరి పట్ల కూడా చాలా అంటే చాలా సేవా కార్యక్రమాలు ఈ వీటి విషయంలో నిజంగా. ఎందుకంటే సమాజంతో నాకు సంబంధం లేదు, కానీ నాకు మనసుకు దగ్గరగా నా పర్సనల్గా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ విషయంలో మీలాంటి వాళ్ళను కలవడానికి చాలా మంది ఉన్నారు ఇంకా. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు మాకు సహాయం చేసే వాళ్ళు ఉంటే బాగుండు అని. అందుకు మేము మీ వీడియో ప్లే చేసేటప్పుడు కూడా మీ నెంబర్తో సహా కూడా మేము వేస్తాము. అలాంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు అని కూడా, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ అవుతారు. జీవితానికి ఒక కోరిక తీర్చిన. నేనేమంటున్నా అంటే నేను సేవ చేసేదానికి సిద్ధం, కానీ నేను ఒక రాజకీయ పెద్ద నాయకుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు, చైర్మన్, మంత్రిని కాదు. అయితే ఇది ఏంటంటే ఎవరైనా అవసరం ఉండి నా వాళ్ళకి తెలిసి ఉండి వాళ్ళకు సహాయము ముఖ్యమనే ఉద్దేశం కలిగినప్పుడే నేను సహాయం చేస్తాను. మీరు ఎందుకంటే మీరు నంబర్ ప్లే చేసినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా అన్న నాకు కావాలని అంటారు, కానీ అది నేను సూక్ష్మంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇప్పుడు పొలిటికల్గా వెళ్తే మనకు హైదరాబాద్లో చాలా హల్చల్ లేపుతున్న విషయం మాత్రము హైడ్రా చాలా దూకుడు పెంచింది, తగ్గేదే లేదంటుంది కూడా. అదేవిధంగా ఈ హైడ్రా బృందము దూకుడు పెంచిన తర్వాత అక్రమ కట్టడాలు ఏవేవైతే ఉన్నాయో రాజకీయ భేదాలు లేకుండా, రియల్ ఎస్టేట్ భేదాలు లేకుండా, వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే అక్రమ కట్టడాలను మేము కూల్చివేస్తామంటున్నాం. హైడ్రా అనేది ఒక డ్రామా నా ఉద్దేశంలో. ఎందుకంటే ఈ కట్టడాలు అనేటి పర్మిషన్ ఇచ్చినప్పుడు కట్టేటప్పుడు ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం అనేది నాకు కాదడా, ప్రభుత్వం ఉంది. అప్పుడు అందులో అయిపోయినరా ప్రభుత్వం. ఇప్పుడు ఎవరైతే హైడ్రా డ్రామా ఆడుతున్నారో వాళ్ళ భూములు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి, మినిస్టర్లు అయ్యి ఇల్లులు ఉన్నాయి. కానీ చట్టం అనేది, హైడ్రా అనేది అందరికి సమభాగంగా ఆదర్శప్రాయంగా క్రమబద్ధీకరణ చేస్తే హైడ్రాకు మేమందరం సంతృప్తి మద్దతుగా పలుకుతాం. చేస్తాదంటారా సమభాగంగా? ఇది వేచి చూడాలమ్మా, ఇప్పుడే ప్రారంభం కదా. ఎందుకంటే హైడ్రా అనేది ఒక హైప్ గా కనబడుతుంది ఇది. ఎందుకంటే చాలా కట్టడాలు ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల. ఒక 60-70 చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, బాగులు అంటే బాగ్ అంటే హిందీలో తోటలు. ఇప్పుడు బషీర్ బాగ్, కుందన్ బాగ్ ఇలాంటివన్నీ బాగులు. నల్లకుంట, పోల్కమ్మ కుంట, ఈ కుంటలన్నిటి కుంటలు హైదరాబాద్ చుట్టూ చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కనుమరుగైపోయినాయి. మనది డెల్టా ప్రాంతం. ఇప్పుడు మన కొండలు గుట్టల నుంచి వచ్చే వరదలన్నీ నిలిచిన వాటర్ నిలిచే వాటిని కుంటలు అంటారు, ప్రవహించే వాటిని చెరువులు అంటారు, సుదీర్ఘం ప్రయాణించే వాటిని నదులు అంటారు. కాబట్టి ఇవన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కుంటలు లేవు, రామంతపూర్ చెరువు లేదు, ఇక్కడ ఓల్డ్ సిటీలో చెరువులు లేవు, ఇప్పుడున్న హైటెక్ సిటీ కాడ చెరువులు లేవు. చెరువులన్నీ కమ్ముకపోయి ఫంక్షన్ హాళ్ళు మరియు 20 అంతస్తుల భవనాలు, ఉన్నతమైన ఫామ్ హౌజులు అంతా అక్రమ సంపాదనతోటి కూడబెట్టుకున్న అక్రమార్జులు, భూ ఆక్రమసారులు. అవును సార్, దీనివల్లే కాలుష్యం కూడా పెరిగిపోయింది ఎక్కువ హైదరాబాద్ నగరంలో. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ హైడ్రాకి సంబంధించి సార్ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ గారేమో నాది కాదు నా ఫ్రెండ్ది, ఇది నేను లీజుకి తీసుకున్నాను అని చెప్తున్నారు. కానీ కాదు, కేటీఆర్ది అంటే ఒక నాలా పైన నిర్మించారు, దీన్ని హైడ్రా కూల్చివేసే ప్రయత్నంలో ఉంది. ఇంకొకటి మరి ఫాతిమా కాలేజ్ ఉంది ఓవైసీ, మరి ఓవైసీని టచ్ చేయాలి అంటే భయపడుతుందా గవర్నమెంట్ అని? ప్రభుత్వం అనేది నిక్షేపంగా
ఎవరి భేదాభిప్రాయం లేకుండా ఫస్ట్ స్వ పార్టీ వాళ్ళని కూలగొట్టాలి. ఎందుకంటే మినిస్టర్లకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు నాలాల మీద చెరువు కబ్జాలు, FTL ల్యాండ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి కూలగొట్టిన తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓవైసీది మాత్రము చెరువులోనే కట్టాడు, మనం అందరం చూస్తున్నాం. ఏమన్నంటే దానికి ఒకటి ఏంటంటే ప్రజల కోసం, బీదవారి కోసం. ఇవన్నీ అబద్ధాలు. భూ ఆక్రమణదారులు ఆక్రమణదారుడే. చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించేవాడు నిజంగా హైడ్రా అనేది ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అప్పుడు అదో అభినందనించమవుతుంది. ఇదేదో హైడ్రా డ్రామాగా మాత్రం కావద్దని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓవైసీని టచ్ చేయడానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రయత్నాలు చేసింది, చేయలేదని కాదు, కానీ మళ్ళీ వెనుదిరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి నిజంగా ఒకవేళ అది అక్రమ కట్టడం అయితే ఓవైసీని ఢీకొట్టి మరి కూల్చివేయగలుగుతుందంటారా? వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం, ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం తాపత్రయపడే పార్టీలు. ఇదేంటంటే ఇప్పుడు ఓవైసీ మీద నిజంగా ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి. అవన్నీ కూల్చివేసినట్టయితే నిజంగా మంచి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ ఏదైనా వెనకడికి వేసినా అనుకో ఉన్న పేరు పోతుంది. కాబట్టి ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ ఒకటే విధంగా హైడ్రా చేస్తానని నమ్ముతున్నాను. దుర్గం చెరువు దగ్గర ఇప్పుడు చాలా వరకు కూడా దాదాపు 39 ఎకరాల భూమిలో కూడా కబ్జా చేసుకున్నారు, అందరు కట్టుకున్నారు అక్కడ అనేది ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడి ఇల్లు కూడా అక్కడే ఉంది. మరి అది కూడా అక్రమ నిర్మాణం అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది హైడ్రా. కానీ తను మాత్రము నిజంగా ఇది అక్రమ నిర్మాణం అని తెలిస్తే నేను ఖాళీ చేస్తాను, కానీ నేను జెన్యున్ గా కొన్నాను అంటారు. దానిపైన మీ అభిప్రాయం? ఓవైసీ కూడా అదే మాట అంటున్నాడు. ప్రతి అక్రమదారుడు ఇదే మాట అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు FTL ల్యాండ్ నదీ పరివాహక ప్రాంతము, ఇది కబ్జా ల్యాండ్ అని తెలుసు. అయినా పర్లేదు, ఇప్పుడు అందరితో పాటు అనేది కూడా గోలగొడితే సంతోషిస్తాం. అయితే ఇప్పుడు ప్రజల్లో ఒక విషయం మాత్రం చాలా హాట్ టాపిక్ గా అవుతుంది సార్. ఏంటి అంటే మన ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జునది కూల్చివేశారు. ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులే కూల్చివేస్తున్నారు, రాజకీయ నాయకులే కానీ ఎవరివి కూడా కూల్చట్లేదు. అంటే ఇది ప్లాన్ ప్రకారమే జరిగిందా అని అంటున్నారు సార్, మీరేమంటారు? ఉండొచ్చు, మేబీ ప్లాన్ ప్రకారమే ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కూతురు మ్యారేజ్ కూడా ఎన్ కన్వెన్షన్ లో అయింది. అప్పుడేమో అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టాలని మాట మీద నిలబడ్డాడు. అది హర్షించదగ్గ విషయమే. హీరో కానీ, రాజకీయ నాయకుడు కానీ, బడా వ్యాపారి కానీ, ఎవరైనా కానీ న్యాయమే, చట్టమే ఉంటుంది. కాబట్టి హైడ్రా రంగనాథ్ గారు మంచి ఆదర్శమూర్తి, మంచి స్ట్రిక్ట్ ఆఫీసరు. నాకైతే కొంచెం నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూల్చివేతలు తీసేస్తే పర్యావరణం కూడా రక్షించిన వాళ్ళైతాం, మన పూర్వ పరంపర ఆస్తులను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ప్రభుత్వ భూములను రక్షించే వాళ్ళం అవుతాం. సార్, ఇప్పుడు 4 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలో రక్షాపురం అమ్మవారి టెంపుల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారు ఏంటి అని నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. కానీ నిందితుడైతే మతిస్థిమితం లేనివాడు అంటున్నారు. కాకపోతే ఎప్పుడు చూసుకున్నా కానీ హిందూ దేవాలయాల మీదే అటాక్ జరుగుతుంది, ధ్వంసం చేస్తున్నారు. కానీ ఎందుకు మరి హిందువులు చెల్లించలేకపోతున్నారు? మీరేమో 4 రోజుల క్రితం అన్నారు, కానీ ఈ దాడులు అనేటి 400 సంవత్సరాల క్రితం జరిగినాయి. అయోధ్యలో కానీ, మధురలో కానీ, కాశీ విశ్వనాథుల్లో కానీ అనేక దేవాలయాల మీద గజనీ మహమ్మదులు, గోరీ మహమ్మదులు, ఆ మహమ్మదులు, ఈ మహమ్మదులు దండయాత్రలు చేసి దేవాలయాలు భూస్థాపితం చేసి మినారులు కట్టి మసీదులుగా ఏర్పడుకునే మనం అందరం చూసాము, విన్నాము, చదివాము. మీరు 4 రోజుల కింద సంగతి ఇట్లా ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే హిందువు మేల్కోడో, హిందూ యువత కానీ, హిందువులు కానీ మేల్కోరో, జాగృతం గారో, ఈ విధమైనటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మనము ఫుల్ మెజారిటీ ఉన్నా మైనారిటీలకు బతుకుంటేనే బతకాలి. ఎందుకంటే మనలో ఐక్యత లేదు కాబట్టి, హిందుత్వం లేదు కాబట్టి, సంస్కృతిని కాపాడతలేం కాబట్టి మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. మనకు బుద్ధి, జ్ఞానము, చీము, నెత్తురు లేనంత వరకు ఈ విధమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. గతంలో శివుని మీద కూడా మూత్రం పోసిన సంఘటనలు ఉన్నాయి. ఈ విధంగా వరంగల్లో ఒక బ్రాహ్మణుని అతికృతకంగా చంపిన సంఘటనలు ఉన్నాయి. ఎవరేం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడి వరకు అక్కడ ఓట్లు కావాలి, ఓట్ల కోసం రాజకీయాలు, హిందుత్వం అణచివేత ఒక కుట్ర. ఇప్పుడు పరంపరంగా తీసుకున్నా కూడా ఇక్కడ భారతదేశం మొత్తం హిందుత్వ దేశం, అఖండ భారతదేశం, ఇది సంపూర్ణంగా హిందూ దేశం. ఇక్కడ వలసవాదులు వీళ్ళంతా
ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, కిర్గిస్తాన్ నుంచి, అక్కడి నుంచి అంతా వచ్చిన ముస్లిమ్స్ బలవంతంగా మన వారిని మతాలు మార్పించి వాళ్ళ మతోన్మాదంతో మతాన్ని విస్తృతపరుచుకుంటూ హిందూ మతాన్ని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇక్కడ నిజంగా భారతదేశంలో పుట్టిన ముస్లిం ఎవరు లేరు, బలవంత మార్పుడే. వాళ్ళ తాత ముత్తాతలు తీసుకున్నా వాళ్ళు హిందువులుగానే ఉంటారు. అయినా కూడా భారతదేశము సర్వమత సమ్మేళనం అని కుల మతాలకు అతీతంగా భారతదేశము వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాంగులు, వలసవాదులు, ముస్లింలు అక్కడ ఓట్ల కోసం అక్కడ మద్దతు పలకడం. ఇప్పుడు మనం పోయి పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఉండగలుగుతామా? మనం బంగ్లాదేశ్లో మన పరిస్థితి ఏంది? మనము 12% ఉన్న హిందువులము ఈరోజు 1% వచ్చినాం. పాకిస్తాన్లో 0%కి వచ్చినాం. కాశ్మీర్ మనది, అక్కడ హిందువులంతా జమ్మూ కాశ్మీర్ పోయినారు. మనకి ఇంకా సిగ్గుశరం లేకుంటే సెక్యులరిజం ఏం సెక్యులరిజం? ఇంకా మనని మనం కాపాడుకోపోవడము, మన మతాన్ని మనం కాపాడుకోవడం, మన దేశాన్ని మనం కాపాడుకోపోవడం అనేది నిజంగా ఒక నీచమైన వ్యక్తులుగా గుర్తించబడతాం. అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారి చేత మరియు ముస్లిం రాజ్యాల చేత పాలించబడ్డం మనం. ఇంకా మనకు ఇంత రాకుంటే మనము ఇంకా మేల్కోవాలి. ఇప్పటికైనా కొంత హిందువులు, మన యువకులు, చదువుకున్నవారు, మేధావులు మరియు పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు వీళ్ళంతా ఇంకా మేల్కొని జాగృత పరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువుకు నేను చెప్పేది ఒకటే, ప్రతి హిందువు బంధువు. అన్ని మతాలను గౌరవిస్తూ హిందూ మతాన్ని కాపాడుకోవాలి. హిందూ మతాన్ని అభివృద్ధి అవసరం లేదు. హిందూ మతాన్ని కాపాడుకున్నప్పుడే మనము అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ మత ప్రచారం కోసం, మత అభివృద్ధి కోసం మన వాళ్ళను ఎరవేసి వాళ్ళ మతంలో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా చేపలు పట్టేవాడు చెరువులోకి పోతాడు, సముద్రంలో పోతాడు, బావి దగ్గరికి పోతాడు, ఎర్ర పెడతాడు, చేప వేస్తాడు. అంటే సముద్రం ఉన్న కాడికి, చేపలు ఉన్న కాడికే పోతాడు. ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా హిందువుల మీద పడి మత మార్పులు చేస్తున్నారు. మనోళ్ళు ఆ ఎర్రకు ఆశపడి గాలాన్ని చిక్కొని చేప అయిపోతున్నారు. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. మన సంస్కృతి ఏంది, మన హిందుత్వం ఏంది, మన దేశభక్తి ఏంది, మనం ఏంది అనేది మనం కొంచెం నేర్చుకోవాలి అని నేను కోరుతున్నా మన వాళ్ళకు. అదే సార్, ఇదంతా మార్పు రావాలి అంటే ఇంకా మీద ఈ హిందువుల దేవాలయాల పైన అటాక్ జరగకూడదు అంటే ఎలా మార్పు వస్తే బాగుంటుంది? ఎలా మార్పు లేదమ్మా, నీకు ఆకలి అయితే నువ్వు తింటున్నావు, నీకు నష్టం అయితే నువ్వు తిరగబడు, నీ ఎంబడికి 10 మందిని తీసుకెళ్ళు. ఎక్కడో ఆయన దగ్గరికి అందరు రావాలంటే రారు, ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి ఇస్తే అందరు భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ఒక డౌట్ ఉండిపోయింది సార్, ఏంటి అంటే మక్కాలో ఉన్నది శివలింగమా లేకపోతే దర్గానా అని? నిజం చెప్పమంటావు, అబద్ధం చెప్పమంటావు? నిజమే చెప్పండి, ఎందుకంటే దీని మీద నాకు మన పూర్వీకులు చెప్పిన ప్రకారము మక్కా ఉన్నది శివలింగము. ఎందుకంటే ముస్లిం పద్ధతులు వేరు, హిందూ పద్ధతులు వేరు. ఎక్కడైనా ముస్లిము ఏదైనా పవిత్ర స్థలంకి వెళ్ళి గుండు కొట్టుకోవడం చూసారా మీరు? కానీ అది మక్కాలో గుండు కొట్టుకుంటారు. ఎక్కడైనా ముస్లింలు ఒక గోపురం చుట్టూ ప్రదక్షిణ చేయడం చూసారా? అది హిందువులే చేస్తారు, అక్కడ మక్కాలో ప్రదక్షిణ చేస్తారు. ఎక్కడైనా ముస్లింలు శ్వేతవర్ణం అంటే తెల్ల బట్టలు వేసుకోవడం చూసారా? అక్కడ వేసుకుంటారు. ఎక్కడైనా ముస్లింలు మొక్కడం చూసారా? అక్కడ మొక్కుతారు. కాబట్టి అక్కడ ముమ్మాటికి శివలింగం అనేది మన పూర్వీకుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకోవడం మీకు చెప్పడం జరుగుతుంది. ఇది నిజమైతే నమ్మండి, అబద్ధమైతే చెప్పండి, అంతే. మంచి క్లారిటీ వచ్చింది సార్ ఇంకా దానిపైన. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి కూడా ఆ డౌట్లు ఉన్నాయి, అందుకని మీరు క్లారిటీ ఇచ్చారు. 2 రోజుల అంటే 3 రోజుల క్రితము కవితకు బెయిల్ వచ్చింది తీహార్ జైలు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. మరి ఆ బెయిల్ రావడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు 100 కోట్లు అక్రమ సంపాదన చేసిన కవితకు బెయిల్ వచ్చింది. నువ్వు 10 మర్డర్లు చేయి, కోర్టు బెయిల్ ఇవ్వవలసిందే. పూర్తి ఖైదీగా వేయడం జరగదు. ఎప్పుడైతే న్యాయ విచారణ జరిగి శిక్షారూఢుడు అవుతాడో అప్పుడు నేరస్తుడుగా పరిగణించబడతారు. ఇప్పుడు ఆమె నేర మోపితురాలు, అంటే నేరం మోపబడ్డది. వాదోపవాదనలు కోర్టు జరుగుతాయి, శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. బెయిల్ ఎప్పటికైనా రావాల్సిందే. దీనికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఏం సంబంధం లేదు. కోర్టు పరిధిలో పార్టీలకు సంబంధం లేదు. వాదనలు ప్రతివాదనలు జరిగినప్పుడు
జడ్జి కులంకషంగా చర్చించి రాజ్యాంగబద్ధ ప్రకారము హెల్త్ గ్రౌండే కానీ ఏదన్నా గ్రౌండ్ రియాలిటీ ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక బీజేపీకి బీఆర్ఎస్ చాలా మంది అంటున్నారు సార్, కాంగ్రెస్ నాయకులు మూర్ఖ కూడా వాదనలు మూర్ఖుల వాళ్ళంతా. బీజేపీ వల్లే కవిత బయటకు ఇప్పుడు వచ్చింది. రేవంత్ రెడ్డికి ఎన్ని రోజులు ఉన్నమా జైల్లో బెయిల్ రాలేదా? అందరికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రాలేదా? మన చంద్రబాబు నాయుడు బెయిల్ రాలేదా? జైల్లో పడ్డలందరికీ బెయిల్ రావడం కంపల్సరీ. అది కొంచెం 10 రోజులు అటు ఇటు అంతే. ఇప్పుడు కవిత పూర్తి స్థాయిగా విజేత కాదామె. ఆమె నేర మోపితురాలు, తాత్కాలికంగా బెయిల్ మీద వచ్చింది. మళ్ళీ ఎప్పటికైనా కోర్టుకు పోవాల్సిందే, శిక్ష పడవలసిందే, అది ఎప్పటికైనా నిరూపితం కావాల్సిందే. ఒకవేళ కడిగిన ముత్యం లెక్క వస్తే వాదోపవాదనలు తెలిసిపోతాయి. బీఆర్ఎస్ బీజేపీలో లీనం కాబోతుంది, అందుకే కవిత నడిపించారు మోడీ గారు. ఇది మూర్ఖపు వాదన అంటారు దీన్ని. ఎందుకంటే మోడీకి బీఆర్ఎస్ సంబంధం లేదు, కోర్టుకు బీజేపీకి సంబంధం లేదు, కవితకు ఈ వాదనకు ఏం సంబంధం లేదు. కోర్టులో వాదోపవాదనలు చేసిన తర్వాత 5 నెలల 15 రోజులకు బెయిల్ వచ్చింది. అంటే సుమారు 180 రోజులకు. రాజ్యాంగబద్ధకంగా 21 రోజులకు రావచ్చు, 40 రోజులకు రావచ్చు, 60 రోజులకు రావచ్చు, 100 రోజులకు రావచ్చు. 180 రోజులకు మాత్రం కంపల్సరీ బెయిల్ రిలీఫ్ అనేది ఎవరికైనా చట్ట ప్రకారం వస్తుంది. మీకు హిందుత్వం అంటే ప్రాణం అని కూడా తెలుసు, అంటే దేని వల్ల? ఎందుకంటే నేను పుట్టక ముందుకే నా మతం పుట్టింది, ఆ మతంలో నేను పుట్టాను. ఓకే. ఆ దేశంలో ఉన్నది నా మతం కాబట్టి సహజంగా నేను హిందువును. నాకు హిందూ మతం మీద మమకారం ఉంటుంది. నేను బలవంతంగా బొట్లు పెడితే భక్తుని గాను. నా ఆత్మసాక్షిగా నాలో ఉన్న ఒక విధమైనటువంటి హిందుత్వభావం అనేది నాకు నచ్చిన బీజేపీలో చేరాను నేను. ఎందుకంటే ఇది అఖండ భారతదేశము, పూర్తిగా హిందుస్థాన్. భారతదేశము, హిందుస్థాన్, ఇండియా అని ఉంటాయి. హిందుస్థాన్ అనేది ఏంది? హిందుస్థాన్ అంటే హిందూ దేశం. కాబట్టి ఇక్కడ మన మతం పైన జరిగే అరాచకాలు, మన మతం పైన జరిగే ఒక విధమైన దాడులు, ఈ విధంగా ఎవరికి వారు నాకేంలే అన్నట్టయితే రాబో కాలంలో ఈ హిందువులము 80% ఉంటుంది. ఇప్పుడు 70 అయ్యారు, 60 అయ్యారు, ఇప్పుడు 40% అవుతారు. ఇప్పుడు ఇట్లే ఈ విధంగానే ఉంటే 2040లో మనం మైనారిటీలం అవుతాం. ఇది రాసి పెట్టుకోండి. మనం ఈ విధంగానే సోమరితనంతో, అలసత్వంతో, జాగృతం లేకుండా ఉంటే మన హిందువులం అంతా మైనారిటీలం అవ్వడం పక్కా. కాబట్టి దయచేసి చెప్తున్నా ఏంటంటే, మనం పుట్టక ముందుకే మతం పుట్టింది, మతంలో మనం పుట్టాము. దేశ అభివృద్ధి కోసం, దేశ సంపద కోసం, దేశం కోసం, హిందుత్వం కోసం, సంస్కృతి కోసం, సాంప్రదాయం కోసం ప్రతి హిందువు బంధువై రక్షణగా ఉండాలని కోరుతున్నాను. అదే సార్, ఎందుకంటే మీరు హిందుతత్వం గురించి ఎంతగానో పోరాడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సార్. ఏంటి అంటే, మీరు హిందుతత్వం కోసం ఇంత ఆరాట పడుతూ ఉంటారు, ఇంత ఆవేశపడుతూ ఉంటున్నారు కదా, మరి మీకు ముస్లింలు అంటే పడదా, లేకపోతే దేశద్రోహులు అంటే పడదా? నాకు ముస్లింలు చాలా మంది మిత్రులు ఉన్నారు, నేను చదువుకుంది ముస్లింలతోటి, నేను మాట్లాడేది ముస్లింలతోటి. ముస్లింలు అందరూ చెడ్డవారు అంటలేను నేను, ముస్లిం మతం చెడ్డదంటలేను. ముస్లిం మతాన్ని కప్పుకున్న దేశద్రోహులు, టెర్రరిస్టులు, మరి ఉగ్రవాదులు, మతోన్మాదులు, అరాచక శక్తులు వీటికి వ్యతిరేకం. ఎందుకంటే వీటికి ఆశ్రయం ఇచ్చేవాడు కూడా వాడు ఉగ్రవాదుతో సమానం. అనేది ఏంటంటే, మానవత్వం అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, ఏ మతంలోనే ఉండండి, ఏమైనా ఉండండి, సోదర భావంతో, మంచి కలయికతోటి మన భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. అందరం కలిసిమెలిసి ఉండాలని తోటి మేము ఎప్పుడు ఫ్రెండ్షిప్గానే ఉంటాం. ఎవరైతే దేశద్రోహానికి కానీ, మతోన్మాతులు కానీ, టెర్రరిస్టులు కానీ, ఉగ్రవాదులు కానీ, ఇలాంటి వారికి ఎక్కడికైనా, ఎంతకైనా, ఎప్పటికైనా తెగించి బరిదెగించి కొట్లాడే విధంగా మాకు ఒక సైన్యాన్ని ఏర్పడుతున్నాం. అదంతా ఎక్కడికెక్కడ హిందుత్వం అనేది యువకులలో మంచి శక్తివంతంగా, మంచి ఉత్సాహభరితంగా మేల్కొన్నారు. ఎందుకంటే ఇది నైజాం ప్రభుత్వం పాలించిన గడ్డ తెలంగాణ. ఇక్కడ మనకు కొంచెం హిందూ మతం వస్తువులు మొత్తం ముస్లిం పద్ధతులు, మాట కానీ, యాస కానీ, తిండి కానీ, భావం కానీ, జీవన విధానం కానీ కొన్ని ఆ పద్ధతులు ఏర్పడ్డాయి. మన బలవంతంగా మన తాత ముత్తాతలకు ఉర్దూ మీడియం నేర్పించారు. మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఇది నిజాం ప్రభుత్వం, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం. అక్కడ బ్రిటిష్ ప్రభుత్వము ఇంగ్లీష్ మీడియాలు మరియు కాలువలు,
రైల్వే స్టేషన్లు, ప్రతి గ్రామానికి రైల్వే స్టేషన్, అక్కడ అభివృద్ధి జరిగి వాణిజ్య పంటలు పండించి మంచి చదువుకొని ఉన్నతమైన ఆఫీసర్లు అయ్యి వాళ్ళ కొడుకులు కూడా ఆఫీసర్లు అయ్యారు. ఇక్కడ నిజాం ప్రభుత్వం కాబట్టి బలవంతంగా ఉర్దూ మీడియం చదివిపించి మనకు విద్యాభ్యాసం లేకుండా ఆంధ్రప్రదేశ్ అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు చదువు పైన ఉద్యోగాలు ఆధారపడ్డాయి కాబట్టి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకేమో చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు ఆఫీసర్ పోస్టులు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఐపీఎస్ ఐఏఎస్ సెక్రటరీలు అయిపోయారు. మన వాళ్ళంతా ఉర్దూ మీడియం 3వ తరగతి చదువుకొని నిరక్షరాస్యులై మనకు చదువు లేక చెప్రాసీలు, డ్రైవర్లు, కండక్టర్లు ఈ విధమైన 4th క్లాస్ ఉద్యోగాలలో మనం ఉన్నాం. మన కొడుకులు కూడా మన దగ్గర ఆర్థిక సమస్య లేదు, ఆర్థిక సమస్య ఉంది, చదువు లేదు కాబట్టి మన కొడుకులు మన వాళ్ళు కూడా ఆ విధంగానే పైకి వస్తూ రావడం జరిగింది. కాబట్టి ఈ వ్యత్యాసం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మనం నిజాం ప్రభుత్వం కింద ఏర్పడ్డాం, వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం కింద ఏర్పడ్డారు కాబట్టి మనం ఇంకా ఇక్కడ తెలంగాణలో డెవలప్మెంట్ కాలేకపోతున్నాం. మనకి ఇంకా హిందుత్వం గురించి మాట్లాడే పద్ధతి కూడా తెలియక ఈ కొంచెం మనకు చదువు జ్ఞానం తక్కువ ఉన్నది. ఇది మోమాట లేకుండా ఎవరేమని అనుకోని, చదువు జ్ఞానం తక్కువ ఉంది, ఇంగిత జ్ఞానం కూడా తక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకున్న వేదాలు, మహాభారతం, రామాయణం, ఇతిహాసాలు ఇవన్నీ తెలుసుకోండి, చదువుకోండి, నేర్చుకోండి, మన సంస్కృతి ఆధ్యాత్మికతను కాపాడండి అని నేను కోరుతున్నా. కొంతమంది హిందువులు కూడా జ్ఞానం లేక క్రిస్టియన్స్ వేస్తున్న గాలంలో చిక్కుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. సరే, వాళ్ళు ఒక మాట అంటున్నారు, హిందుత్వం అంటున్నారు, మేము గాలం వేసాం అంటున్నారు, ఎవరు రమ్మన్నారు మా దాంట్లోకి అని. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అవునమ్మా, గాలానికి ఎర్ర పెడతాం, చేపలు రమ్మని చెప్పం. చేప ఎర్ర కోసం వస్తుంది, గాలంలో చిక్కుకుంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక పరిస్థితులే అనుకోండి, కుల వివక్ష అనుకోండి, ఈ విధంగా హిందుత్వం కూడా కొంచెం వెనుకబడతనం చేసింది ఏది క్షూద్ర కులాలను. కాబట్టి ఇప్పుడు మార్పు చెందిర్రు. ప్రతి ఒక్కరికి దేవాలయ ప్రవేశాలు ఉన్నాయి, ప్రతి కులం వారు వేదాలు చదువుకోవచ్చు, ప్రతి కులం వారు పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు, ప్రతి కులం వారు ఇప్పుడు భారత రాజ్యాంగం సంకల్పించింది అవన్నీ. ఇప్పుడు పూర్వకాలంలో వాళ్ళు మిషనరీ వ్యవస్థ వచ్చి, మదర్ తెరిసా లాంటి వాళ్ళు కొన్ని మిషనరీ సంస్థలు వచ్చి చర్చిలు నిర్మించి, స్కూళ్ళు పెట్టి, చారిటీ ట్రస్టులు పెట్టి ఆకర్షితులను చేసి వాళ్ళను మత మార్పిడి చేసుకున్నాయి. కాబట్టి అప్పటి విధానం కాదు, ఇప్పుడు మార్పు చెందింది, మనం కూడా మార్పు చెందాలి. ఓకే సార్, ఇప్పటి వరకు ఇక మీ పర్సనల్గా ఎన్ని పెళ్ళిళ్ళు చేసి ఉంటారు సార్? ఎందుకంటే ఇలాంటి కార్యం మీరు చేపట్టారు. ఇప్పటి వరకు 214 బీద వారికి ఉచిత వివాహాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31, 41 రోజు 2000 మంది అయ్యప్ప స్వాములకు ఏకభుక్త భోజనం వాళ్ళకు 14 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. 14 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా 41 రోజులు 2000 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఏకభుక్తం, దీక్షాపరుడు కాబట్టి ఆయన ఈరోజు అన్నం తినలేదు అనుకోండి, ఈ యాంత్రిక జీవితంలో రేపటి వరకు ఆయన ఉపవాసం ఉండాలి. జేబులో 10,000 ఉన్నా కూడా బయట తినలేడు. శుచి, శుభ్రత మరియు మడి పదార్థంతో వండిన వంటనే తినాలి దీక్షాపరుడు. కాబట్టి అట్లాంటి వారికి ఇప్పుడు యాంత్రిక జీవితంలో ఇప్పుడు కామారెడ్డి, మహబూబ్ నగరు, సూర్యాపేట చుట్టుముక్కల నుంచి హైదరాబాద్కి వస్తారు. వాళ్ళు మాలధారణై ఉంటారు, భక్తి భావంతో దీక్షపరులు ఉంటారు, వాళ్ళు ఏకభుక్తం భోంచేస్తారు. కాబట్టి అట్లాంటి వారికి మనం సదుపాయం కల్పించాలని చెప్పి 14 సంవత్సరాల కింద సంకల్పించి అది నిర్విఘ్నంగా నా దాతల సహకారంతో రోజు 2000 మందికి అయ్యప్ప ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక మా ఊర్లో, మా స్వగ్రామం రేవర్తిలో 2014లో అతి పురాతనమైన 400 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసి అతి సుందరంగా విశాలవంతమైన మహిమాన్విత రామలింగేశ్వర బ్రహ్మాంబిక సహిత స్వామి గుడిని నిర్మించి అక్కడ పురాతన శివలింగాన్ని, బ్రహ్మరంబిక మాతను, నవగ్రహాలు, వీరభద్రుడు, శివ పంచాయతన ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆ రోజు జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి నృసింహ భారతి స్వామి చేతుల మీదుగా అప్పుడు నిర్మించడం జరిగింది గుడి. మొన్న 1 year క్రితము పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి అదే స్థలంలో మంచి సుందరవంతమైన ఒక మంచి మందిరాన్ని నిర్మించి శ్రీ 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 ముక్కమల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ గారి చేతుల మీదుగా సీతారామాంజనేయ పరివార గర్భాలయము
మరియు భక్తాంజనేయ స్వామి దేవాలయం, లక్ష్మీ గణపతి దేవాలయము మ్మ్. ఇది నిర్మించి ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. ఆ. అదేవిధంగా అతి పురాతనమైన మా గ్రామం పుట్టక ముందు పుట్టినటువంటి పోచమ్మ ముత్యాలమ్మ తల్లి, గ్రామం పుట్టక ముందు పుట్టక ముందు పుట్టిన తల్లి, మహిమాన్వితమైన తల్లి ఆ. పోచమ్మ ముత్యాలయ దేవాలయాలను జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసి అతి సుందరమైన దేవాలయాన్ని నిర్మించి ఇద్దరు అమ్మవార్లను ప్రతిష్ఠింపజేయడం జరిగింది. మ్మ్. ఇది అంతా నా దాతల సహకారంతో, నా మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులతోటే, మ్మ్. నా సొంత ఖర్చులను నేను చెప్తలేను. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని వారు వీక్షిస్తారు, ఎవరో ఒకరు చూస్తారు. చేయుతగా ఉంటే కానీ సంకల్పించే వాళ్ళు కూడా ఉండాలి కదా సార్. నేను ఎందుకంటే అనేది ఒకటే అమ్మా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అవును. 100 మాటలు మాట్లాడు, ఒక్క సహాయం చెయ్యి. అవును. నేను నా ఉద్దేశం అదే. నిజం. కాబట్టి నేను ప్రతి ఒక్కటి చేసి చూపిస్తా. నా దాతలు కూడా మ్మ్. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, పెళ్లి కానీ, అయ్యప్ప భోజనం కానీ, గుడి నిర్మాణం కానీ, బీద పిల్లలకు ఫీజులు కట్టడమే కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూసి వీక్షించి పేపర్లో వచ్చి, టీవీలో వచ్చి అందరికి తెలియజేసే విధంగా వాళ్ళ పేర్లు పెట్టి మ్మ్. నేను ఈ సేవా కార్యక్రమం మీ ద్వారా చేస్తున్నా చెప్పినప్పుడు వాళ్ళకి సంతృప్తి కలిగి నాకు పోటీగా నేను ఇస్తా అంటారు. ఇప్పుడు పుస్తె మట్టెలకు 20 మంది లీస్ట్ ఉన్నారు నా దగ్గర. మ్మ్. ఇంకా 20 పెళ్లిళ్ళకు కూడా పుస్తె మట్టెలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర. మ్మ్. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఆల్టర్నేట్ అవకాశం ఇస్తుంటాను. సేవా కార్యక్రమాలలో, అలాగే వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలోనే అనుకున్నా, కానీ దేవుడి విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తూ భక్తులకు దగ్గరగా దేవుడి దర్శనాలు కూడా కల్పిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అదే విధంగా మరి మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఎలా కొనసాగుతుంది సార్? ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అందరితోటి నా అందరు వస్తుందమ్మా. మ్మ్. ఎప్పుడైనా ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. మ్మ్. నాది రియల్ ఎస్టేట్ ఉంటుంది, స్టీలు, సిమెంట్, హోల్సేల్ వ్యాపారం. మ్మ్. నా వ్యాపారం నాది, నా కుటుంబం నాది. మ్మ్. వ్యాపారంకు కుటుంబము అది ఒక విధం. మ్మ్. సేవా కార్యక్రమంలో దాతల పురస్కారం, దాతల సహకారం వేరే, అవును. ఆధ్యాత్మికత వేరే. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? భగవంతుడి సంకల్పమే. నేను చెప్తున్నా, అంటే టైం సరిపోవాలి కదా. నేను ఏమంటున్నా అమ్మా, వీళ్ళందరూ దాతల డబ్బులు ఎందుకు ఇస్తున్నట్టే అది భగవంతుడి సంకల్పమే. కార్యక్రమం కూడా భగవంతుడి సంకల్పమే. మ్మ్. భగవంతుడు నాతో చేపిస్తున్నాడు అంతే. మ్మ్. నేను అది సంపూర్ణంగా నమ్ముతున్నా. నా శక్తికి మించిన పని కూడా చేస్తున్నా నేను. మ్మ్. ఒక పెళ్ళి ఒక్కోసారి 5 పెళ్ళిళ్ళు చేస్తాం, కానీ ఒక ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే ఆ కుటుంబం మొత్తం ఒక విధమైన యాంగ్జైటీకి లోనవుతారు. కానీ నేను నిశ్చింతగా ఉంటా. మ్మ్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఏ టైంకి ఏది రావాలి, క్రమబద్ధీకరణంగా మంచి క్రమశిక్షణతోటి ఒక్కొక్క కార్యక్రమం ఎవరికి అప్పయిపోయిన పని వాళ్ళు చేసుకుంటారు. నిర్విఘ్నంగా పెళ్లి ఘనంగా జరిగి అందరూ హాయిగా ఇంటికి పోయే వరకు అక్కడనే ఉంటాను నేను. అంటే ఇవన్నీ అంటే ఇవన్నిటికి కూడా ఒక టైం అంటూ కేటాయించాలి. మరి అన్ని చూసుకోవడానికి మీకు టైం సరిపోతుంది? అవునమ్మా, ఇప్పుడు నీకు ఇంటర్వ్యూకు టైం ఇచ్చిన ఈ అవును. టైం నీది, వాళ్ళ టైం అదే ఉంటుంది అంతే. ఇక మనం ముందే ఫిక్సప్ చేస్తాం కదా ఎవరికనేది. ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకోం అంతే. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఎందుకంటే పెళ్లిలే కాకుండా అనాథ పిల్లలకి చదువు చెప్పించడం కూడా ఉంది అంటున్నారు. మాది అమ్మ అనాథ విద్యార్థి గృహం అని ఉంది. ఓకే సార్. మా ఫ్రెండ్ అనిల్ కుమార్ దానికి ప్రెసిడెంట్, నేను గౌరవాధ్యక్షుడిని. మ్మ్. అక్కడ 14 సంవత్సరాల నుంచి మ్మ్. అమ్మ నాన్న లేని అనాథ పిల్లలు, ఓన్లీ మగవాళ్ళే, అదే. ఆడపిల్లలని లేదు, ఓన్లీ మగవాళ్ళు. ఎందుకంటే మనకు కొంచెం ఈ ఆడపిల్లల రక్షణ కోసం ప్రాబ్లం అని చెప్పి అవును. చట్టరీత్యా కానీ వ్యవహారికంగా కానీ కొంచెం మంది ఓన్లీ పిల్లలకే మ్మ్. మనము 1వ తరగతి నుంచి పీజీ వరకు మ్మ్. వాళ్ళకు భోజన వసతి, గృహ వసతి, చదువు. మరి ఫీజులు, పుస్తకాలు ఇవన్నీ అన్ని. మా అనిల్, మా మిత్రుడు, నేను సహాయ సహకారంతోటి, దాతల సహకారంతో మంచి నడుస్తుంది. ఎందరో చదువుకున్నారు, విద్యావంతులయ్యారు, మంచి పీజీలు కూడా చేశారు, ఇంకా చదువుతున్నారు, ఇంకా చదివించబోతాం కూడా. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్? ఇది సుమారు 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు 65 మెంబర్స్ ఉన్నారు. 65 మెంబర్స్ వస్తుంటారు, పోతుంటారు. అదే, ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ అప్పుడప్పుడు వచ్చి ఉంటారు, సర్వీస్ చేసిపోతుంటారు. వెళ్ళేసి అదే విధంగా మాది హయత్ నగర్ లో శ్రీరామ గో సంరక్షణశాల ఉంది. అలా 65 గోవులు ఉన్నాయి. మా మిత్రుడు గోవింద్ కుమార్ స్వామి అని ఆయన ల్యాండ్ లో షెడ్ వేసాము. గోవులు అనేటి కలేబరానికి తీసుకుపోయే గోవులను పట్టుకొని పోలీసుల ద్వారా మేము తెచ్చుకోవడం జరుగుతుంది. మేమేదో గోశాల అంటే దొడ్డుగున్న బలిసిన పాలిచ్చే గోవులు కాదు. సాగు దశలో ఉన్న గోవులను తీసుకొచ్చి వాటిని సంరక్షించి వాటికి దాన, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పచ్చి కూరగాయలు మార్కెట్లో సాయంత్రం పూట పడేస్తారు. అట్లాంటివి మేము వాళ్ళ దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాటి గోవులకు పెట్టడం జరుగుతుంది. ఇది దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాదాపుగా 72 గోవులు ఉన్నాయి. అవి సంరక్షించబడతాయి. మంచి గోశాల నిర్వహణ కూడా. ఎందుకంటే అమ్మా చెప్పడము, గోవులను రక్షించండి, గో సేవ చేయండి, హిందువులను కాపాడండి, హిందూ మతాన్ని రక్షించండి, సేవ చేయండి, చెప్పడం వేరు.
చేయడం చేసి వేరు. చూపించినప్పుడే అవును. ఆదర్శప్రాయులం అవుతాం. అవును, అందుకే నేనేమన్నా ప్రార్థించే పెదవులకున్నా సాయం చేసే చేతులు చేతుల మిన్నా. మీద. అవును, రేపు నేను పొద్దున బిర్యానీ పెడతా కాదు, ఇప్పుడు గటక చెక్కలు పెట్టు ఆకలైనోనికి. అవును. అది గొప్పతనం అనేది నా భావన. అంటే ఇప్పుడు ఈ గోవులని మంచిగా అయిన తర్వాత ఎవరైనా మేము పోషించుకుంటాము అని అంటే మీరు ఇస్తారా సార్ అది? ఇప్పుడు మనకు వాళ్ళు పోషించుకునే విధంగా మన దగ్గర తీసుకుపోరు. ఎందుకంటే గర్భంతో ఉన్న గోవులు కాదు, ఉమ్, బలిష్టమైన గోవులు కాదు, ఉమ్, అవి ఎవరు ఇష్టపడరు. ఉమ్, మనం వాటిని సంరక్షించే మట్టుకే ఉమ్, అవి నిర్వీర్యమయ్యే వరకు ఉమ్, మన సంరక్షణలో ఉంటాయి. ఉమ్, వాళ్ళకి కావాలంటే కపిల గోవులు ఉన్నాయి, ఆ గోవులు ఉన్నాయి, ఈ గోవులు ఉన్నాయి, అవి వాళ్ళు కొనుక్కుంటారు. ఉమ్, మనం అమ్మడానికి ఇవ్వడానికి కాదు, వాటిని సంరక్షించాలి. ఆ సంరక్షించాలి. ఉద్దేశంతో మా కాన్సెప్ట్. బాగుంది సార్ కాన్సెప్ట్ కూడా. ఎందుకంటే ఒక గోశాలను నడిపిస్తూ ఇటు అనాథాశ్రమం పెట్టేసి అనాథలకు ఒక అండగా నిలబడుతూ కూడా పేదలకు పెళ్లిళ్ళు చేస్తూ గర్భిణీ స్త్రీలకు మెయిన్గా మీరు శ్రీమంతాలు చేస్తున్నారంటే ఇంకా చాలా చాలా గొప్పది. ఉన్నాయమ్మా, మీకు టైం లేదు కానీ చెప్పుకోవడం అనేది మీ గొప్పతనం నుంచి కాదు. అవన్నీ ఇప్పుడు చెప్పించుకోవాలని ఎందుకంటే సార్, తెలియాలని మాకు. బేటీ బచావ్ ఆ, మోడీ గారు నినాదం ఇచ్చారు. అవును, ఆడపిల్లలకు అక్షరాభ్యాసం, అవును సార్. ఆడపిల్లలకు డోలారోహణం, ఉమ్, ఇవి ఆడపిల్లల కోసం ఉమ్, జాగృత పరిచేందుకు ఈ విధంగా కార్యక్రమాలు. ఉమ్, అదేవిధంగా ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాలు ఉమ్, అంటే 60 సంవత్సరాలు నిండిన వృద్ధ ఉమ్, దంపతులకు అన్యోన్య దాంపత్యం పొంది ఉమ్, జీవితము ఉమ్, పరిపక్వత చెంది ఉమ్, 60 ఏళ్ళు షష్ఠి పూర్తి నిండిన తర్వాత ఉమ్, వాళ్లకు రిటైర్మెంట్ వయసు వస్తుంది. ఉమ్, అట్లాంటి వాళ్లకు జీవనం సంపల్యమైంది కాబట్టి వాళ్ళను ఒక షష్ఠి పూర్తి కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఉమ్, అదేవిధంగా అట్లాంటి వారిని, ఉమ్, డబ్బులు లేని వారిని, డబ్బులుండి కొడుకులు లేని వాళ్ళను, అవును, రెండు ఉండి ఉమ్, అవకాశం లేని వారికి షష్ఠి పూర్తి కార్యక్రమం చేపించి వారికి జీవన సాఫల్య విధానంగా వాళ్ళను మంచి సత్కారం చేసి పట్టుబట్టలు పెట్టి మెమొంటో ఇచ్చి వాళ్లకు ప్రొద్దున 7 గంటలకు ఉమ్, 21 నదీ జలాలతోటి స్నానం చేపించి గోమాత పూజ చేయించి లక్ష్మీ గణపతి హోమం చేపించి వాళ్ళ పునర్వివాహము, సత్యనారాయణ వ్రతము, ఆ, తులాభారము, ఈ విధంగా వాళ్ళకు సాయంత్రం 7 గంటల వరకు వాళ్ళందరినీ ఇట్లా 150 జంటలు 300 జంటలు ఇట్లా పర్యాయ పదాలు చేయడం జరిగింది. ఆహా. ఇట్లా చేసి వారికి సంతృప్తి పరచడం జరుగుతుంది. సార్ మీరు చెప్తుంటే ఎంత అసలు వినే కొద్ది చూసే వినాలనిపిస్తుంది ఇంకా. వాళ్ళు చాలా సంతృప్తి పడతారు. ఇప్పుడు నిజంగా ఎందుకంటే నిజంగా సార్. జీవితానికి, మానవత్వానికి, వ్యవహారానికి ఆ, ఉపయోగపడే పనులు చేయాలి. అవును, ఒక అర్థవంతమైన పని ఉండాలి. నిజంగా. కానీ ఇవాళ రేపు ఏముంది తెలుసు కదా మీకు, 100 రూపాయలు పెడితే డజన్ అరటిపండ్లు వస్తాయి. అవును, హాస్పిటల్కి పోతారు, అక్కడ 10 మంది పేషెంట్లకి ఇస్తారు ఒక్కొక్క అరటిపండు, 20 మంది ఫోటోలు దిగుతారు. కడుపు నిండుతుందా? ఏం నిండదు. ఉమ్, రూపాయి బిస్కెట్ కూడా తీసుకుపోయి బిస్కెట్లకు పంపిణీ అంటారు. అవును, నేననే అదే కాదు నేను అనేది, వారికి ఉపయోగపడాలి. ఉమ్, మనం చేసే కార్యక్రమం జీవితాంతం ఉపయోగపడాలి, వాళ్ళు జీవితాంతం జ్ఞాపకంలో ఉండాలి పనులు మనం చేయాలని నేను అంటా. కానీ నిజంగా మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా సమాజం గర్వపడే విషయాలు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విషయాలు. వినే కొద్దీ ఇంకా ఉపేందర్ వినాలనిపిస్తుంది. మొగుళ్ళపల్లి చేసిన కార్యక్రమాలు, చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఎవరు చేయరు, నిజంగా. చేయబోరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగు లలితా కళాతోరణంలో ఆ, 1116 జంటలతోటి ఆ కాలంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండంగా ఉమ్, భద్రాచలం తర్వాత తెలుగు లలితా కళాతోరణంలో అంత సీతారాముల కళ్యాణం అంత వైభవపేతంగా ఉమ్, అన్ని టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రాం పెట్టాయి. రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చాడు. ఉమ్. 1116 జంటలతోటి 3 సంవత్సరాలు నిర్వహించిన, అది కూడా పెద్ద రికార్డు. అది గొప్ప గొప్ప విషయం కదా సార్. ఈ విషయాలన్నీ వింటుంటే కూడా మీకు గిన్నీస్ రికార్డ్ అనేది కూడా చాలా తక్కువే అనిపించింది నాకైతే. ఎవరు నిర్వహించినప్పుడు ఉమ్, అష్టోత్తర శతకుండాత్మ మహాయజ్ఞం 516 జంటలతోటి నిర్వహించడం జరిగింది లోక కళ్యాణార్థం. ఉమ్, ఇప్పుడు ఏది చేసినా లోక కళ్యాణార్థమే, స్వార్థం కోసం కాదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, నా సిద్ధాంతం. తెలుస్తుంది సార్. ఎందుకంటే హిందూ మతాల అంటే హిందూ సాంప్రదాయాల గురించి మీరు ఎంతగా ఆరాటపడుతున్నారో, ఆ వీటికి మీరు ఎంత విలువిస్తున్నారో కూడా తెలిసిపోతుంది. కానీ మిమ్మల్ని చూసి చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా నిలవచ్చు అని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. నేను మీ హిట్ టీవీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇది నా గొప్ప కోసం, నా కోసం కాదు, నాలాగా 10 మంది తయారు కావాలి. ఖచ్చితంగా హిందూ జాగృతులై హిందూ మతాన్ని పరిరక్షించుకోవాలి, చాటి వారికి సేవ చేయాలి. కాబట్టి మీ ద్వారా వీక్షకులకు, ప్రేక్షకులకు హిట్ టీవీ
అందరికీ ఈ టీవీ ద్వారా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మా ఇట్టి టీవీ తరఫున కూడా సార్ చాలా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్న దాతలు ఉన్న ఎవరైనా సరే కానీ సార్ను ఆశ్రయించవచ్చు, వాళ్ళకు చేయూతనివ్వచ్చు. అలాగే సార్ చెప్పిన విషయాలు కూడా ఎంత ఆదర్శవంతంగా ఉన్నాయి అంటే ఈ మాటలన్నీ విన్న వాళ్ళు కూడా ఎంతో కొంత మారతారనే ఖచ్చితంగా గ్యారంటీగా నమ్మకం అయితే ఉంది. జాతీయ నాయకులు, రాష్ట్రీయ నాయకుల వర్ధంతులకు, జయంతులకు బ్లడ్ క్యాంపులు నిర్వహించడం, కొన్ని వేల మంది ద్వారా రక్తం తీసుకొని బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. మెగా హెల్త్ క్యాంపులు అన్ని ఎక్కడైతే మురికివాడ ప్రాంతాలు బీదవారు ఉంటారో అక్కడ మెగా హెల్త్ క్యాంపులు, బీపీ, షుగరు, నేత్ర పరీక్షలు, మందులు, అన్ని విధాల పరీక్ష కేంద్రాలను అక్కడ ఒక్కొక్క హాస్పిటల్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఇట్లా సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి చెప్తున్నాను మీకు. ఇట్లా ఈ బ్లడ్ క్యాంపులే అనుకోండి, మెగా హెల్త్ క్యాంపులే అనుకోండి, రక్తదాన శిబిరాలు, ఇలా ఈ విధంగా చేయడం చాలా ఒక విధమైన అలవాటు చేసుకోవడం, ఆదర్శంగా నిలవడం, అందరూ నాకు కోఆపరేషన్ చేయడము. నేను బ్లడ్ క్యాంప్ పెడితే మహిళలు వచ్చి రక్తం ఇస్తారు, తప్పులేదు సార్. ఎందుకంటే మీరు చేస్తుంది ఎందరో పిల్లల్ని క్యాన్సర్కు గురైన వారిని వాళ్ళకు వైద్య ఖర్చుల కోసం, వైద్య విధానం కోసం, ఒక ఇద్దరు అబ్బాయిలు చాలా బీదవాళ్ళు కడప నుంచి వచ్చిర్రు. వాళ్ళు అతి స్థూలకాయలు, అంటే చాలా లావు ఉన్నారు. వాళ్ళ వయసు 12-8 సంవత్సరాలు ఇద్దరు. వాళ్ళు అతి తిండి, పాపం వాళ్ళు బీదవాళ్ళు. ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చిర్రు. ఎప్పుడప్పుడు మా ఫ్రెండ్ డాక్టర్ను సంప్రదించి దీనికి ఇట్లా ట్రీట్మెంట్ అంటే మనం చేద్దామని అన్నాడు. వారం రోజులు హాస్పిటల్ పెట్టి వాళ్ళ భోజన వసతి, నివాస వసతి, మందుల ఖర్చులు, వారికి ఆపరేషన్ ఖర్చులు కూడా భరించి వాళ్ళిద్దరిని మంచి ఆరోగ్యవంతులుగా చేయడం అనేది నేను మర్చిపోదగ్గ విషయం. అది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే వాళ్ళు కూడా మర్చిపోరు ఇంకా జీవితాంతం కూడా. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను చేసే కార్యక్రమాలు అన్నీ పేపర్లో వస్తాయి, వాట్సాప్లో వస్తాయి, ఫేస్బుక్ లో వస్తాయి, టీవీలలో వస్తాయి. ఎందుకంటే ప్రగల్భాలు పలికేది మనతో కాదు. సాయం చేయాలంటే చేయాలి, లేకుంటే లేదు. రాజకీయ జీవితంలో ఎలా ముందుకెళ్తున్నారో అడిగి తెలుసుకుందాం సార్. మీ రాజకీయ జీవితం సార్. నేను నా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తిని. నా కుటుంబ నేపథ్యం కూడా రాజకీయం కాబట్టి నేను ఊర్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కూడా ఒక నాయకత్వ లక్షణంతో పోరాటాలు చేయడము, సదుపాయాల కోసం కొట్లాడము, ఊర్లే ఏమన్నా అక్రమంగా ఉంటే కూడా వ్యతిరేకించడము, ఈ విధంగా చేసుకుంటూ 82లో హైదరాబాద్ నాంపల్లి జూనియర్ కాలేజీలో నేను ఫస్ట్ ఇయర్లో జాయింట్ సెక్రటరీగా, సెకండ్ ఇయర్లో వైస్ ప్రెసిడెంట్గా, కాలేజీ విద్యార్థి నాయకునిగా ఎన్ఎస్యుఐ బ్యానర్, కాంగ్రెస్ ఎన్ఎస్యు బ్యానర్ మీద గెలవడం జరిగింది. అయినాక సిటీ ఎన్ఎస్యుఐ జాయింట్ సెక్రటరీగా నన్ను చేశారు. ఆ తర్వాత ఎస్విఎస్ విద్యానగర్ డిగ్రీ కాలేజీలో నేను సంయుక్త కార్యదర్శిగా చేయడం జరిగింది. అప్పుడు నా క్లాస్మేట్ అయినటువంటి కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, వీళ్ళంతా ఎమ్మెల్యేలు అయినారు. సుధాకర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళంతా మా ఎన్ఎస్యు నాయకులు. అయిన తర్వాత నేను ఓల్డ్ సిటీ ఐటీఐ అక్కడ డిప్లొమా చేసేటప్పుడు విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నికడం జరిగింది. ప్రెసిడెంట్గా అది పి జనార్దన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు స్వర్గీయులు, వారు మాకు ఆదర్శ గురువర్యులు రాజకీయంగా. వారు చేసే పోరాట కార్యక్రమాలకి, నీటి కోసం కానీ, భూముల దానికోసం కానీ వారు ఏ పిలిపించినా కూడా మంది మార్బలం తీసుకొని, స్టూడెంట్లను తీసుకొని ధర్నాలు, రాస్తారోకోలు, బస్సు పికెటింగులు, అన్ని విధాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఎన్ఎస్సీ నుంచి యూత్ కాంగ్రెస్ రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్లో కూడా పి సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉంటారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నేను యూత్ కాంగ్రెస్ లో పనిచేయడం జరిగింది సెక్రటరీగా. తర్వాత కాంగ్రెస్ లో పొన్నా లక్ష్మయ్య గారు ప్రథమ తెలంగాణ అధ్యక్షులుగా ఉంటారు. వారి కార్యవర్గంలో కూడా నేను సంయుక్త కార్యదర్శిగా చేయడం జరిగింది. ఇలా ఈ విధంగా కాంగ్రెస్ లో కొనసాగుతూ అందరితోటి పరిచయాలు పెంచుకొని, రోషయ్య గారు మా కుల గురువు, నాకు దైవ సమానుడు, నాకు అపారమైన ఆదర్శప్రాయుడు మా రోషయ్య గారు, పొన్నా లక్ష్మయ్య గారు, పి జనార్దన్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు, సుధాకర్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరితోటి సత్సంబంధాలు ఉండే. అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఈ విధంగా కాంగ్రెస్లో కొనసాగుతూ
నేను 2004లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైపోయి ఆ టికెట్ను టీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది, మా నియోజకవర్గం టికెట్ను. అది దాని తర్వాత నాకు ఆల్ ఇండియా గవర్నమెంట్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు మెంబర్గా ఇచ్చారు కాంగ్రెస్. ఆ విధంగా కొనసాగుతూ 32 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాను. రెండవ పర్యాయము మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి గత ప్రభుత్వంలో కూడా చేసిన సంస్కరణలు నచ్చి, ముఖ్యంగా రెండవసారి ప్రధానమంత్రి అయినప్పుడు నేను అగ్రవర్ణ పేదల కోసం ఎన్నో పోరాట కార్యక్రమాలు, దీక్షలు, పికెటింగ్లు, ధర్నాలు చేయడం జరిగింది. ఆ కృషి ఫలితం మోడీ గారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అగ్రవర్ణ కుల బీద వారికి ఇవ్వడం అనేది సంతోషమైన విషయం. అదొకటి. ఆయన కశ్మీర్ సమస్యను, ఎంతో జటిలమైన సమస్యను తునప్రాయంగా పరిష్కరించిండు. త్రిపుల్ తలాక్ అనేది ముస్లిం సోదరిమణులు ప్రతిదానికి తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వడము, వాళ్ళు చాలా బాధపడుతున్న తరుణంలో ఒక అన్నగా ఉండి మోడీ గారు త్రిపుల్ తలాక్ చట్టాన్ని తేవడం, మరియు ఈ టెర్రరిస్ట్ దాడులను పాకిస్తాన్ కానీ, చైనా బార్డర్ కానీ, ఈ పక్కనున్న దేశాలకు కూడా భయభ్రాంతులు చేసి మనకు రక్షణ వలయాన్ని కల్పించడం, ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అత్యంత పేరు ప్రఖ్యాతులు గల దేశంగా తీర్చిదిద్దిన మోడీ గారి సంస్కరణలు, వారి ఆదర్శప్రాయమైన అభిప్రాయాలు, వారి ముందు చూపు, ఎకనామికల్గా కానీ, ఉద్యోగపరంగా కానీ, అభివృద్ధిలో పరంగా కానీ, రోడ్లు కానీ, విమానాశ్రయాలే కానీ, విశ్వవిద్యాలయాలే కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలకి ఆదర్శప్రాయుడైన మోడీ గారు. నా చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం. ఎందుకంటే 88లో నేను పోరాడిన శిలాన్యాసం. అప్పుడు ఆ కళ ఫలించిందంటే మోడీ గారి మీద విపరీతమైన అభిమానము, ప్రేమ. నాకు ఒక ఆదర్శమైన వాడు. నాకు రాజకీయాలతో పని లేదు. నాకు హిందుత్వం ముఖ్యము, ఆదర్శం ముఖ్యం, దేశ రక్షణ ముఖ్యం, దేశ అభివృద్ధి ముఖ్యం. ముఖ్యమైన నాయకునికి మోడీ గారికి ఉడతా భక్తిగా నా వంతు చేయాలని చెప్పి బేషరతుగా సుమారు 1000 మందితోటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో 80 బుల్లెట్లు, 300 మంది ముస్లిం మహిళలు బురకలతోటి భారీ ఊరేగింపుతోటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మా గురువు గారు, బీజేపీలో గురుగారు అంటే గరికపాటి మోహన్ రావు గారు, ఎంపీ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, వారి ఆధ్వర్యంలో నడ్డా గారి సమక్షంలో, అప్పటి లక్ష్మణ్ గారు అధ్యక్షుల సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది. ఓకే. అయితే అలా రాజకీయ ప్రస్థానం బీజేపీలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీలోనే కొనసాగుతుంది. బీజేపీలోకి వచ్చి కూడా 5 సంవత్సరాలు అయింది. బీజేపీలోకి వచ్చినాక కూడా మనకు మంచి గౌరవప్రదమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. వాళ్ళు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా సభ్యత్వ నమోదాలు ఒకటే రోజులో 5000 సభ్యత్వాలు చేసిన పట్టుదలతోటి. ఆ బీజేపీ ప్రతి పోరాట కార్యక్రమం పిలిపించిన వెంటనే మంది మార్బలంతో ధర్నాలు, పికెటింగ్లు చేయడం జరుగుతుంది. బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా, మహాసంగ్రామ యాత్ర బీజేపీ సంజయ్ గారు చేసినప్పుడు జనగాం నుంచి పాల్గొనడం జరిగింది, సంగారెడ్డిలో పాల్గొనడం జరిగింది, కరీంనగర్లో పాల్గొనడం జరిగింది, మహబూబ్నగర్లో పాల్గొనడం జరిగింది. బీజేపీ కోసం, హిందుత్వం కోసం, మోడీ కోసం ఏమైనా చివరి వరకు నా ప్రాణమైన అర్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా దేశం కోసం, హిందుత్వం కోసం, బీజేపీ కోసం, మోడీ కోసం, నచ్చినా నచ్చకున్నా దేశ అభివృద్ధి కోసం మీరందరూ పాల్పడాలని చెప్పి హిట్ టీవీ ద్వారా ప్రతి హిందువునికి నేను కోరుతున్నా. నెక్స్ట్ అంటే ఇప్పుడైతే ప్రస్తుతము కాంగ్రెస్ కొనసాగుతా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ మీ రాజకీయం ఎలా ఉండబోతుంది? నేను రాజకీయాల కోసం వచ్చింది, పదవుల కోసం రాలే. నేను మోడీ గారికి ఆకర్షితులని బీజేపీలోకి వచ్చిన, హిందుత్వం కోసం వచ్చిన. బీజేపీ పదవి ఇచ్చినా ఇయ్యకున్నా, నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా నేను బీజేపీతోటే ఉంటా, హిందుత్వం కోసం పోరాడతా, దేశం కోసం పోరాడతా, నా వంతు సహాయ సహకారం చేస్తా. మోడీ గారి కోసమే మీరు ఉంటారు. మోడీ బీజేపీ, అదే బీజేపీలో బీజేపీ అంటేనే మోడీ గారు, మోడీ అంటేనే బీజేపీ. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ అనేది శాశ్వతం, మోడీ అనేది తాత్కాలికం. ఉన్నంతసేపే మోడీ గారు. ఎందుకంటే మనిషి ఎప్పటికైనా కొన్ని రోజుల వరకే, కానీ పార్టీ, దేశం ఎల్లకాలం ఉంటది. బీజేపీ కూడా నాకు సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ ఇచ్చింది. ఇప్పుడు నేను సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ని. రాబో కాలంలో కూడా నా సేవలు నచ్చి, నా కార్యక్రమాలు నచ్చి, నా అన్ని విధాలు నచ్చి, నా సేవలు పార్టీకి కావాలి,
ప్రజలకు ఇంకా ఉపయోగపడతాడు, పార్టీలో పదవులు ఇస్తే, ప్రభుత్వ పదవులు ఇస్తే ఇంకా విస్తృతంగా చేయగలుగుతాడు అని పెద్ద పెద్ద నాయకులకు కలిగినప్పుడు, వారి దృష్టిలో నేను పడ్డప్పుడు ఏదైనా పదవి ఇచ్చేందుకు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇచ్చినా ఇవ్వకున్నా బీజేపీకి మాత్రం పనిచేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సేవలు పార్టీకి ఎంతో అవసరం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ సేవలు గ్రహించడం కాదు, ఆల్రెడీ గ్రహించారు, గిన్నిస్ రికార్డుకి ఎక్కారు మీరు. మీ సేవలు అందరికీ అవసరం కాబట్టి. కానీ ఒకటి చెప్పాలి అమ్మ, యథార్థం, ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సప్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి నిజమైన సేవకునికి, నిజంగా సేవ చేసేవారికి ఆదరణ తక్కువ. ఎందుకంటే టిక్ టాక్, ఇన్స్టాగ్రాము, అది ఇది ఏదో చిన్న ప్రోగ్రామ్ చేసినోనికి లక్షల అభిమానులు, వాడు రాత్రికి సెలబ్రేట్ అవుతాడు. కానీ మనం ఆశించి చేస్తలేము. అది మంచిని గ్రహించండి, దేశానికి ఉపయోగపడేది, ప్రతి పౌరునికి ఉపయోగపడేది, మంచి సందేశం ఇచ్చేదాన్ని ఆదరించండి. ఎందుకంటే ఇప్పుడు చెడుకు తొందర ఎక్కువ, మంచికి తొందర తక్కువ, ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. కాబట్టి చివరికి గెలిచేది మంచి. నిజమే ఎప్పటికైనా నిర్భయంగా గెలుస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా, మీ సేవలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 10 మందికి చెప్పుకొని, వాళ్ళు జీవితాంతం, వాళ్ళు బతికున్నంత కాలం మీ సేవల గురించి చెప్పుకుంటారు. అలా చాలా మందికి తెలుస్తారు మీ సేవలు ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఎలా ముందుకు సాగుతున్నారు అనేది. ఇంకొకటి, పార్టీ పరంగా కూడా మీరు చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా సేవ గుణంతో కలిగి ఉన్నారు. అందుకు పార్టీకి ఖచ్చితంగా మీ అవసరం ఉంది, మీ అండ కూడా అవసరం ఉంది. కాబట్టి పార్టీలో కూడా మీరు రాబోయే రోజుల్లో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా మేము కోరుకుంటున్నాము. మా హిట్ టీవీ తరఫున మాకు ఇంత సమయాన్ని కేటాయించి ఇన్ని వివరాలు వెల్లడించినందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. హిట్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ రాబో కాలం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సంతు నిరామయ భద్రాని దుఃఖ భాగ్భవేతు, సహనావతు సహనౌ భవత్తు, సహ వీర్యం కరవావహి, తేజస్వినాదీదమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దేశంలోని ప్రజలు, దేశ సంపద అందరూ సస్యశ్యామలంగా ఉండి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, కీర్తి ప్రతిష్టలతోటి సలకాలం వర్ధిల్లాలని చెప్పి మనసా వాచ అమ్మవారిని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని చెప్పి ఇట్లు మీ మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా సదా మీ సేవలో. చూసాం కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.